హాయ్ ఎవ్రీవన్. ఫైనల్ బీకామ్ స్టూడెంట్స్కి మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనే సబ్జెక్ట్ చెప్తున్నానమ్మా. అందులో రేషియో అనాలిసిస్ అనే చాప్టర్లో ఉన్నాం. గత 3-4 వీడియోలుగా ఆల్రెడీ మనం రేషియో అనాలిసిస్కి సంబంధించిన ఫార్ములాస్ అన్ని డిస్కస్ చేసాం. వాటిని మీ గ్రూప్లో కూడా పెట్టడం జరిగింది. అవన్నీ దయచేసి నోట్స్లో పెట్టుకున్నారని నేను అనుకుంటున్నాను. అండ్ ఈరోజు నుంచి ప్రాబ్లం స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు డిస్కస్ చేసే ప్రాబ్లం ఏదైతే ఉందో అది ఆల్రెడీ మీకు ఫోటో తీసి మీ గ్రూప్లో పెట్టడం జరిగింది. ఆ ప్రాబ్లమ్ని నోట్స్లో ఎంటర్ చేసుకుని అప్పుడు ఈ వీడియో ఫాలో అవ్వండి ప్లీజ్. అండ్ ఈరోజు ప్రాబ్లం ఏంటంటే, ఫ్రమ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆఫ్ ఎక్స్ లిమిటెడ్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31/3/2020 క్యాల్కులేట్ ది ఫాలోయింగ్ రేషియోస్ అన్నాడండి. మనం చేసేది ఏంటి? రేషియో అనాలిసిస్. సో మనం ఏం చేయాలి? రేషియోస్ క్యాల్కులేట్ చేయాలి. అండ్ ఈ ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు? ఫస్ట్ ఏమి ఇచ్చాడంటే అండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇచ్చాడు. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడండి. మనకి రేషియో అనాలిసిస్ చేయాలంటే వేటి మీద చేస్తామండి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోని బ్యాలెన్స్లో ఉన్నాయి, బ్యాలెన్స్ షీట్లో ఆల్ అసెట్స్ అండ్ లైబిలిటీస్ ఉన్నాయి. ఫస్ట్ మనం క్యాల్కులేట్ చేయాల్సిన రేషియోస్ ఏంటండి? కరెంట్ రేషియోస్, క్విక్ రేషియోస్, ఆపరేటింగ్ రేషియోస్, స్టాక్ టర్న్ ఓవర్ రేషియోస్, డెటాస్ టర్న్ ఓవర్ రేషియో. అండ్ ఫస్ట్ వన్ ఏంటండి? కరెంట్ రేషియో. మీకు ఆల్రెడీ ఫార్ములాస్ అన్నీ చెప్పాను కాబట్టి ఆ ఫార్ములాస్ అన్నీ పట్టుకొచ్చి ఈ ప్రాబ్లంలో పెట్టి మన ఆన్సర్స్ చెప్తే సరిపోతుంది. ఫస్ట్ రేషియో ఏంటి? కరెంట్ రేషియో. ఫార్ములా చెప్పండి అమ్మా, చెప్పండి. మీరు అలాగే చెప్పలేరు కాబట్టి నేనే రాసుకుంటానమ్మా. కరెంట్ అసెట్స్ డివైడెడ్ బై కరెంట్ లైబిలిటీస్. ఇంతే కదమ్మా. కరెంట్ అసెట్స్ డివైడెడ్ బై కరెంట్ లైబిలిటీస్. కరెంట్ అసెట్స్ ఎక్కడ ఉంటాయమ్మా? బ్యాలెన్స్ షీట్లో ఉంటాయి. అండ్ కరెంట్ లైబిలిటీస్ కూడా బ్యాలెన్స్ షీట్లో ఉంటాయి. చూడండి, కరెంట్ లైబిలిటీస్ ఏమున్నాయమ్మా? సారీ, కరెంట్ అసెట్స్ ఏమున్నాయి? చెప్పండి. అందులో అమౌంట్స్తో పాటు స్టాక్ ఉందండి. ఫస్ట్ స్టాక్ వచ్చేసి 1,50,000. నెక్స్ట్ డెటార్స్ అండ్ క్యాష్ అండి. డెటార్స్ వచ్చేసి 2,50,000, క్యాష్ వచ్చేసి 1,50,000. ఇవేనండి. ఇంకేమైనా ఉన్నాయా? కరెంట్ అసెట్స్ చూడండి. ఇవి ఎక్కడ ఉంటాయండి? బ్యాలెన్స్ షీట్లో ఉంటాయి. ఈ 3 మాత్రమే ఉన్నాయండి. ఈ మూడింటిని టోటల్ చేయండి. ఆన్సర్ వచ్చేసి 5,50,000. చూడండి, 1,50,000 ప్లస్ 2,50,000 ప్లస్ 1,50,000 ఈజ్ ఈక్వల్ టు 5,50,000. సో కరెంట్ అసెట్స్ ఎంత అండి? 5,50,000. అందుకే ఈ కరెంట్ అసెట్స్ని తీసేసి ఈ కరెంట్ అసెట్స్ ప్లేస్లో నేను అమౌంట్ ఎంత వేస్తున్నానండి? 5,50,000. అండ్ ఇప్పుడు ఏం చూడాలి? నెక్స్ట్ కరెంట్ లైబిలిటీస్. కరెంట్ లైబిలిటీస్ ఒకటే ఉందండి. అది వచ్చేసి క్రెడిట్ అవర్స్. అమౌంట్ ఎంత అండి? 2 lakhs. ఈ 2 lakhs వచ్చేసి కరెంట్ లైబిలిటీస్ ప్లేస్లో వేస్తున్నాను. ఎక్కడండి? కరెంట్ లైబిలిటీస్ ప్లేస్లో వేస్తున్నాను. ఎంత అమౌంట్? 2 lakhs. కాల్కులేటర్స్ ఉన్నాయి కదండి అందరికీ. అండ్ నేను ఆన్సర్ చెప్పకముందే 5,50,000 డివైడెడ్ బై 2 lakhs అనేసి క్యాల్కులేటర్లో కొడితే ఆన్సర్ ఎంత అండి? ఆన్సర్ ఎంత వచ్చింది? 2.75 అండి. చూడండి, అదేనా ఆన్సర్ వచ్చిందా లేదా? 2.75. అమ్మ నేను క్యాల్కులేట్ చేయలేదు, బుక్లో చూసి నేను వేసేసాను, కానీ మీరే క్యాల్కులేట్ చేసుకోవాలి. నేను ఫార్ములాస్ చెప్పేటప్పుడు ఒకటి ఆపానమ్మా. ప్రతి రేషియోకి ఒక స్టాండర్డ్ అని ఉంటుందమ్మా. ఆ స్టాండర్డ్ వచ్చేసి దీనికి 2:1 అండి. ఏంటండి? 2:1. దేంటి? కరెంట్ రేషియో. అంటే కరెంట్ రేషియో 2:1 రేషియోలో ఉంటే ఆ కంపెనీ యొక్క లేదా మన ఆర్గనైజేషన్ అక్కడ లిక్విడిటీ పొజిషన్ ఇదే రేషియో కదండి. కరెంట్ రేషియో అనేది ఎందులో ఉంటుంది? లిక్విడిటీ రేషియోస్లో ఉంటుంది. అంటే ఆ లిక్విడిటీ పొజిషన్ బాగున్నట్టు. అంటే కరెంట్ అసెట్స్ కరెంట్ లైబిలిటీస్ కన్నా ఎక్కువ ఉన్నట్టు.
ఎలా ఉండాలండి? కరెంట్ అసెట్స్ ఎన్ని ఉండాలి? 2 ఉండాలి. అండ్ కరెంట్ అసెట్ లైబిలిటీస్ ఎంత? 1 ఉండాలి. అంటే లైబిలిటీస్ అడిగిన వెంటనే, అంటే కరెంట్ లైబిలిటీస్ వాళ్ళు అడిగిన వెంటనే మనం తీర్చగల స్థాయిలో ఉండాలి. అంటే లైబిలిటీస్ కన్నా అసెట్స్ అనేవి ఎక్కువ ఉండాలి. ఈ విషయం అర్థమైందండి. అండ్ ద స్టాండర్డ్ వచ్చేసి 2:1 అండి. ఇక్కడ ఎలా ఉందండి? కరెంట్ రేషియో ఎలా ఉంది అంటే ఇది ఎలా రాయొచ్చు అంటే 2.5:1. చూడండి 2:1 ఉంటే బాగుంది అన్నట్టు. అంటే ఇక్కడ ఎలా ఉంది? 2.75:1 అంతే. అంటే వీడు చెప్పిన స్టాండర్డ్ కన్నా, వీడు అంటే మన ముందు రేషియో అనాలిసిస్ చేసిన ప్రముఖులండి, వాళ్ళ చెప్పిన రేషియో కన్నా మన రేషియో బాగుందా లేదా? సో మన ఆర్గనైజేషన్ అంటే ఎక్స్ లిమిటెడ్ పరిస్థితి ఎలా ఉంది? బాగుందని ఈజీగా చెప్పొచ్చు. సో ఈ స్టాండర్డ్ మీరు ఏం చేస్తారంటే అండి, నేను కరెంట్ రేషియో అనేది ఫార్ములా చెప్పాను కదా, అక్కడ స్టాండర్డ్ అని రాసుకోండి అమ్మా. ఇలా ప్రతి రేషియోకి ఫార్ములాలో స్టాండర్డ్ని అండ్ దా పొజిషన్ని కంపేర్ చేసి చెప్తాను. ఈ స్టాండర్డ్ని ఇది ప్రాబ్లంలో ఎక్కించుకోవాలి, నోట్స్లో ఎక్కించుకోవాలి. అండ్ దీన్ని తీసుకెళ్ళి మీ కరెంట్ రేషియో దగ్గర రాయండి, ఫార్ములా దగ్గర స్టాండర్డ్ అని రాయండి. స్టాండర్డ్ 2:1 అంటే బాగున్నట్టు అని అర్థం. అయిపోయిందమ్మా, ఇక్కడ కరెంట్ రేషియో అయిపోయింది. సో ఫార్ములా ఏంటి? కరెంట్ అసెట్స్ డివైడెడ్ బై కరెంట్ లైబిలిటీస్. అండ్ వేసుకున్నాం కరెంట్ అసెట్స్ ఇవి అండ్ కరెంట్ లైబిలిటీస్ ఇవి వేసుకుంటే ఆన్సర్ ఎంత వచ్చింది? 2.75. నెక్స్ట్ రేషియో ఏంటండి? క్విక్ రేషియో. నెక్స్ట్ రేషియో క్విక్ రేషియో అండి. క్విక్ రేషియో అంటే కరెంట్ అసెట్స్ డివైడెడ్ బై కరెంట్ లైబిలిటీస్. అంటే కరెంట్ లైబిలిటీస్ ఆల్రెడీ ఇదే కదమ్మా, 2 lakhs కదా. కరెంట్ లైబిలిటీస్ క్రెడిటార్స్ ఒకటే ఉంది, దాని వాల్యూ ఎంత అన్నాం? 2 lakhs అన్నాం. అంటే మనం కరెంట్ లైబిలిటీస్ ఇంకా మళ్ళీ ఏం చేయక్కర్లేదు, క్యాల్కులేట్ చేయక్కర్లేదు. కరెంట్ లైబిలిటీస్ ఒకటే ఉంది, అదేంటి? క్రెడిటార్స్. సో క్రెడిటార్స్ అలా ఉంచేసుకోండి. అండ్ మనం క్యాల్కులేట్ చేయాల్సింది ఏంటి? క్విక్ అసెట్స్. సరే అండి, ఆయన రాస్తానమ్మా ఎందుకు వచ్చింది. నెక్స్ట్ ఫార్ములా ఏంటండి? క్విక్ రేషియో. సో ఫార్ములా వచ్చేసి క్విక్ అసెట్స్ డివైడెడ్ బై కరెంట్ లైబిలిటీస్. మనకు కరెంట్ లైబిలిటీస్ ఆల్రెడీ ప్రీవియస్ కరెంట్ రేషియో చేసినప్పుడు ఆల్రెడీ కరెంట్ లైబిలిటీస్ అనేది మనం ఆల్రెడీ క్యాల్కులేట్ చేసాం కాబట్టి ఇంకా క్యాల్కులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ క్విక్ అసెట్స్ ఏంటండి? క్విక్ అసెట్స్ చెప్పండి. డేటాస్ అండి అండ్ క్యాష్. మనకిచ్చిన బ్యాలెన్స్ షీట్లో క్విక్ అసెట్స్ ఈ రెండే ఉన్నాయండి. డేటాస్ ఎంత? 2,50,000. క్యాష్ ఎంత అండి? చూసి చెప్పండి ఒకసారి. సరే అమ్మా, చెప్పవసరం లేదు నాకు, కానీ మీరు చూసుకోండి. ఎంత? 2,50,000 డేటాస్ అండ్ క్యాష్ వచ్చేసి 1,50,000. టోటల్ వచ్చి 4 lakhs. అండ్ కరెంట్ లైబిలిటీస్. కరెంట్ లైబిలిటీస్ ఏంటండి? క్రెడిటార్స్ ఒకటే ఉంది, దాని అమౌంట్ ఎంత? 2 lakhs. చూడండి ఇప్పుడు కరెంట్ అసెట్స్ క్విక్ అసెట్స్ స్థానంలో మనం ఏం రాయాలి? 4 lakhs. అండ్ కరెంట్ లైబిలిటీ స్థానంలో 2 lakhs. చూడమ్మా, క్విక్ అసెట్స్ ఇవి అండ్ కరెంట్ లైబిలిటీస్ వచ్చేసి 2 lakhs. ఇప్పుడు ఆన్సర్ ఎంత అండి? 2 అండి. ఎంత? 2. దీనికి స్టాండర్డ్ చెప్పాలి కదండి. క్విక్ రేషియోకి స్టాండర్డ్ వచ్చేసి 1 అండి. అంటే 1 అంటే 1:1 అని అర్థం. అండ్ ఇప్పుడు మన ఏ రేషియోలో ఉంది? 1:2. అంటే ఈ 1 అంటే దీనికి సంబంధించిందమ్మా, ఈ 2 అంటే దీనికి సంబంధించింది. కానీ ఇదేంటంటే స్టాండర్డ్ కదా. స్టాండర్డ్ ఏమన్నాడు? క్విక్ అసెట్స్ 1, క్విక్ లైబిలిటీస్ 1 ఉంటే సరిపోతుంది. అంటే సమానంగా ఉంటే ఆర్గనైజేషన్ పని బాగున్నట్టు. కానీ ఇక్కడ మనకి ఎలా ఉంది? క్విక్ అసెట్స్ అనేవి కరెంట్ లైబిలిటీస్ కన్నా ఎక్కువ ఉన్నాయి. అంటే మన ఆర్గనైజేషన్ పొజిషన్ ఎలా ఉంది? వెరీ గుడ్. సో రాసుకున్నామా, క్విక్ రేషియో ఈజ్ ఈక్వల్ టు క్విక్ అసెట్స్ డివైడెడ్ బై కరెంట్ లైబిలిటీస్. అండ్ క్విక్ అసెట్స్ వచ్చేసి 2,50,000 ప్లస్ 1,50,000 ఈజ్ ఈక్వల్ టు 4 lakhs.
అండ్ కరెంట్ లయబిలిటీస్ వచ్చేసి క్రెడిటర్స్ 2 lakhs చేస్తే 2:1 వచ్చిందండి. అండ్ ఈ స్టాండర్డ్ని పట్టుకెళ్ళి స్టాండర్డ్ ఉంది కదండి 1:1 అని పట్టుకెళ్ళి ఎక్కడ రాసుకోవాలి మీరు క్విక్ రేషియో దగ్గర రాసుకోవాలి. అండ్ ఇదేనమ్మా స్టాండర్డ్ 1:1 అనేది క్విక్ రేషియో స్టాండర్డ్. 2:1 అనేది ఏ రేషియో స్టాండర్డ్ అండి 2:1 ప్రీవియస్ కరెంట్ రేషియో స్టాండర్డ్. అండ్ ఈ క్విక్ రేషియో కరెంట్ రేషియో దేనికి సంబంధించినవండి లిక్విడిటీ రేషియోస్లోని 2 అండి. నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి ఏంటండి ఆపరేటింగ్ రేషియో. రండమ్మా మీ బుక్స్ వెనక తిప్పే టైం వచ్చింది మీకు అని నేను అనుకుంటున్నాను. మీరు బాగా చదువుకుంటే బుక్ వెనక తిప్పాల్సిన పరిస్థితి రాదు, కానీ బుక్ వెనక తిప్పారంటే మీరు సరిగ్గా ప్రిపేర్ అవ్వాలన్నట్టండి. ఆపరేటింగ్ రేషియో ఫార్ములా చెప్పండి. ఆపరేటింగ్ కాస్ట్ ప్లస్ సేల్స్ అండి. ఏంటండి ఆపరేటింగ్ కాస్ట్ డివైడెడ్ బై సేల్స్. ఆపరేటింగ్ కాస్ట్ ఎలా వస్తుంది చెప్పండి. ఆపరేటింగ్ కాస్ట్ అమౌంట్ తర్వాత చూద్దామమ్మా. ఫస్ట్ ఫార్ములా చెప్పండి. ఆపరేటింగ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ నెక్స్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని చెప్పాను. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్. అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ ప్లస్ ఏంటండి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్. వీటిని ఏమంటారు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ వచ్చేసి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్స్ అండి. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. చూడండి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ వీటిని కూడా ఏమంటారండి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అండ్ మళ్ళీ కాస్ట్ ఆఫ్ గూడ్స్ ఇది చూడమ్మా, ఇవి అవసరం ఉంటే ఎక్కడ ఉంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఉండొచ్చు. అండ్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎక్కడ ఉంటుంది, దీన్ని మళ్ళీ మనం ఏం చేయాలండి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అనేది క్యాల్కులేట్ చేయాలి. సో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ క్యాల్కులేషన్కి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎలా వస్తుందండి ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. అంతే కదండి. వెనక్కి తిప్పండి అవసరమైతే. ప్రీవియస్ క్లాస్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం దీని గురించి. అండ్ ప్రాబ్లంలోనమ్మా ఓన్లీ ఓపెనింగ్ స్టాక్ ఉంది, పర్చేజెస్ ఉంది, క్లోజింగ్ స్టాక్ ఉంది. సో ఓపెనింగ్ స్టాక్ ఎంతండి రాస్తున్నానమ్మా, ఎందుకైనా మంచిది. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఏంటంటే ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. ఓకేనమ్మా ఫార్ములా. నెక్స్ట్ ఈ ఓపెనింగ్ స్టాక్ ప్లేస్లో ఎంత చేస్తున్నానండి 2,50,000. 2,50,000 ప్లస్ పర్చేజెస్ ఎంత అండి 10,50,000. చూడండి అమ్మా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ ఉంటాయి ఇవన్నీ. మైనస్ ఏంటండి క్లోజింగ్ స్టాక్ వచ్చేసి 1,50,000 తీసేస్తే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎంత అండి 11,50,000. అమ్మ కనిపిస్తుందా 2,50,000 ప్లస్ 10,50,000 మైనస్ క్లోజింగ్ స్టాక్ ఎంత 1,50,000 తీస్తే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎంత అండి 11,50,000. ఇక్కడతో అయిపోయిందమ్మా ఆపరేటింగ్ కాస్ట్ కనిపెట్టడం. మనం కనిపెట్టింది ఏంటి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. గుర్తుపెట్టుకోండి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వచ్చేసి 11,50,000. ఇప్పుడు మనం ఏం కాల్కులేట్ చేయాలి దీని నుంచి ఆపరేటింగ్ కాస్ట్ కాల్కులేట్ చేయాలి. ఈ ఫార్ములాలో ఈ పక్కన చూపిస్తానమ్మా. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎంత అండి 11,50,000. ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 2,30,000 అండి. 2,30,000. నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ ఎంత సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 1,00,000. చూడండి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ 11,50,000 ఎలా కనిపెట్టాం ఓపెనింగ్ స్టాక్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఉన్నది, పర్చేజెస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఉన్నది, క్లోజింగ్ స్టాక్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో
క్రెడిట్ సైడ్ ఉన్న అమౌంట్ అండి క్లోజింగ్ స్టాక్. ఇది ఈ రెండు డెబిట్ సైడ్లో ఉన్నది. ఎక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో తీసేస్తే వచ్చింది 11,50,000. ఆ 11,50,000ని ఇక్కడ చూపించాను. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అన్నాను. ఆ తర్వాత ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ అన్నాను. ఇవి కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ ఉండే ఆస్పెక్ట్సే. అండ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ అన్నాను. ఇది కూడా ఎక్కడ ఉంటుందండి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ ఉంటుంది. చూడండి ఇప్పుడు ఏం చేయాలండి? వీటిలన్నింటినీ కలిపితే ఆన్సర్ వచ్చేసి 14,80,000 ఆపరేటింగ్ కాస్ట్. ఓకేనమ్మా? ఎంత? 14,80,000. చూడండి ఇప్పుడు మనకి వచ్చిందమ్మా ఆపరేటింగ్ కాస్ట్. అంటే ఈ ఆపరేటింగ్ కాస్ట్ ప్లేస్లో దీన్ని వేసుకోవచ్చు కదా. ఆపరేటింగ్ కాస్ట్ ఎంత అండి? 14,80,000. అండ్ సేల్స్ ఎంత? సేల్స్ గురించి ఎట్లాంటి మనకి ఏం లేదండి, ఇన్ఫర్మేషన్ ఉంది కానీ ఎలాంటి సర్దుబాటు లేదు. సో సేల్స్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ ఎంత సేల్స్ ఉంటే అంత సేల్స్ చేసుకోవచ్చు. యాక్చువల్గా నెట్ సేల్స్ నేను ఏ విధంగా చెప్పాను? గ్రాస్ సేల్స్ మైనస్ సేల్స్ రిటర్న్స్ అని చెప్పాను. ప్రాబ్లంలో సేల్స్ రిటర్న్స్ ఏమీ లేదండి. సో ఎంత తీసుకోవాలి? మొత్తం అమ్మ వచ్చేసి 18 lakhs అండి. సో ఆన్సర్ కొట్టండమ్మా. 14,18,000 డివైడెడ్ బై 14,80,000 డివైడెడ్ బై 18 lakhs is equal to 0.82. అంటే దీని రేషియో ఎలా చెప్పొచ్చండి? 0.82:1. అంటే 1 కన్నా తక్కువ ఉంది, అంతే కదండి. 8.2:1 అంతే కదండి. 0.8 అంటే ఏ విధంగా చెప్పొచ్చు? అండ్ ఇంకా విధంగా చెప్పాలంటే ఇదమ్మా 0. అంటే దీనికి కంపేర్ చేశాం కదా. 0.82/1 అన్నా 0.82:1 అన్నా ఒకటే. కానీ చూడండి ఇది కరెక్ట్గా ఉందా లేదా, ఇది ఓకేమ్మా, మనకి ఏం తెలియదు కదా. 0.82:1 అని ఈజీగా చెప్తాం. కానీ మనం ఏం చేయాలి? మన యొక్క ఆస్పెక్ట్ ఏంటి? మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ టు ద ప్రొవైడెడ్. దీని స్టాండర్డ్ వచ్చేసి 1 అండి. 1 అంటే 1:1 ఉండాలి. సో ఇక్కడ ఉందా? కరెంట్ రేషియోలో 2:1 ఉండాలి, క్విక్ రేషియోలో 1:1 ఉండాలి. ఆ రెండు స్టాండర్డ్స్ కన్నా ఎక్కువ ఉన్నాయి, బాగుంది. కానీ ఇక్కడ ఎలా ఉందమ్మా? 1:. స్టాండర్డ్ ఏంటండి? స్టాండర్డ్ ఇది స్టాండర్డ్ ఏంటి? 1:1. కానీ ఇక్కడ ఎంత ఉంది? 1 ఉందమ్మా. ఈ 1 బాగానే ఉంది, కానీ ఇది ఎంత ఉంది? 0.82. సో మన ఆర్గనైజేషన్ ఆపరేటింగ్ రేషియో అనేది ఏదో కొడుతుంది. సో దాన్ని ఎవరు చూసుకోవాలి? మేనేజర్ చూసుకోవాలి. మన వరకు ఏంటండి? ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ చేయడం వరకునే మన బాధ్యత. దీన్ని ఎవరు చూసుకుంటారు? డిసిషన్స్ ఎవరు తీసుకుంటారు? మేనేజర్స్ తీసుకుంటారు. ఓకేనమ్మా? ఆపరేటింగ్ రేషియో. నెక్స్ట్ వచ్చేసి స్టాక్ టర్న్ ఓవర్ రేషియో అండి. తీసేస్తున్నాను, ఇది మీకు ఆల్రెడీ ఫోటో తీసి పంపిస్తాను. నెక్స్ట్ ఫార్ములా అండి స్టాక్ టర్న్ ఓవర్ రేషియో. నేను చెరిపే లోపల ఆలోచించండి అమ్మా ఫార్ములా. బుక్స్ అన్ని తిప్పిన తర్వాత సార్ మాకు చెప్పలేదు అంటారేమో అని నా డౌట్ అమ్మా. అంటారు, అంతటి టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారమ్మా కంపల్సరీ. ఏంటమ్మా ఫార్ములా వచ్చేసి స్టాక్ టర్న్ ఓవర్ రేషియో. రాస్తానమ్మా, రాసింది ఏంటండి? స్టాక్ టర్న్ ఓవర్ రేషియో. ఎక్కడ లేదు కదమ్మా మీ బుక్లోని, అంటే నేను చెప్పలేదమ్మా కదా. చెప్పలేదు. చూడమ్మా, స్టాక్ ఈజ్ నథింగ్ బట్ ఇన్వెంటరీ. ఏంటండి? స్టాక్ ఈజ్ నథింగ్ బట్ ఇన్వెంటరీ. ఇప్పుడు చెప్పండి ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో ఫార్ములా చెప్పండి. వస్తుందమ్మా, మీకు వల్ల అవుతుంది. ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో ఇప్పుడు దొరుకుతుందండి. దాని ఫార్ములా వచ్చేసి కాస్ట్ ఆఫ్ goods sold divided by average stock. ఇక్కడ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్రీవియస్ ఫార్ములా చేసాం కదమ్మా. అది ఎంతమ్మా? ఆన్సర్ వచ్చేసి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ 11,50,000. సో మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా, అండ్ మీరు చెప్పమన్నా నేను చెప్పను. సో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. అండ్ నేను చెప్పాల్సింది ఏంటండి? యావరేజ్ స్టాక్.
యావరేజ్ స్టాక్ ఫార్ములా చెప్పండి. ఓపెనింగ్ స్టాక్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ డివైడెడ్ బై 2. ఇదే కదమ్మా యావరేజ్ స్టాక్. ఓపెనింగ్ స్టాక్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ డివైడెడ్ బై, సారీ అమ్మా మళ్ళీ నాకు బద్ధకం అనుకుంటారు, సో డివైడెడ్ బై 2. సో ఓపెనింగ్ స్టాక్ ఎంతండి? ఓపెనింగ్ స్టాక్ ఎక్కడ ఉంటుంది? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ ఉంటుంది. ఏంటి ఓపెనింగ్ స్టాక్? ఆ అమౌంట్ ఎంత? 2,50,000 ప్లస్ క్లోజింగ్ స్టాక్ ఎక్కడ ఉంటుంది? అదే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ ఉంటుంది, సేల్స్ కింద ఉంటుంది. చూడండి అది వచ్చేసి 1,50,000 డివైడెడ్ బై 2 చేస్తే క్యాలిక్యులేటర్ ఉన్నాయి కదమ్మా, చేయండి. నా దగ్గర క్యాలిక్యులేటర్ లేదు, ఇక్కడ కొట్టి ఛాన్స్ కూడా లేదు. ఎంతండి? ఈ రెండు కలిపితే 4 lakhs అమ్మ. 4 lakhs డివైడెడ్ బై 2 వేసుకుంటే ఆన్సర్ వచ్చేసి 2 lakhs. అంటే చూడండి అమ్మా, దీన్ని బట్టి మనం ఎక్కడ పెట్టండి? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ప్రీవియస్ ఫార్ములాలో మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అనేది. సో అందుకే నేను ఇక్కడ క్యాలిక్యులేట్ చేయలేదు. దాని అమౌంట్ వచ్చేసి 11,50,000. ఓకేనమ్మా, 11,50,000. యావరేజ్ స్టాక్ ఎంత? 2 lakhs. క్యాలిక్యులేటర్ కొట్టి ఆన్సర్ ఏంటమ్మా? ఆన్సర్ ఇస్తే నాకు ఎంత వచ్చిందంటే ఇక్కడ వేస్తానమ్మా. ఆన్సర్ ఇస్తే నాకు ఎంత వచ్చిందంటే 5.75 వచ్చిందమ్మా. కానీ మరి దీనికి స్టాండర్డ్ చెప్పాలి కదా అమ్మా. దీనికి స్టాండర్డ్ వచ్చేసి 8 అండి. ఎంత? 8. ఈ 5.75 ఎలా రాసుకోవచ్చు? 5.7:1. అంటే ఈ 1 రిలేటెడ్ టు దేనికండి? 2 lakhsకి. అండ్ 5.75 రిలేటెడ్ టు 11,50,000కి. అంతే కదండి? చూడండి, కానీ ఇక్కడ స్టాండర్డ్ అని చెప్తున్నాడు 8 చెప్తున్నాడండి. సో అంటే ఏ విధంగా ఉండాలన్నాడు? 8:1లో ఉంటే బాగున్నట్టు. కానీ మన ఆర్గనైజేషన్ పరిస్థితి బాగుందా? 5.7:1 ఉంది. ఉంటుంది 5.75:1 ఉంది. కానీ ఆడు అడిగితే ఎంత? అడిగి కావాల్సింది 8.8:1. సో మన ఆర్గనైజేషన్ పని బాగాలేదు. ఇది మీరు ఎక్కడ రాసుకుంటారు? పర్టికులర్లీ ఫార్ములాలో ఇన్వెంటరీ టర్నోవర్ రేషియో ఫార్ములాలో కొంచెం ప్లేస్ ఉంటుందమ్మా, అక్కడ స్టాండర్డ్ అని పెట్టి ఇది రాయండి. కరెంట్ రేషియోకి స్టాండర్డ్ చెప్పాను 2:1 అని, క్విక్ రేషియోకి స్టాండర్డ్ చెప్పాను 1:1 అని, అండ్ దీనికి స్టాండర్డ్ చెప్తాను 8:1. అండ్ ఇంకొక విషయం అమ్మా, అన్ని విషయాలకి, అన్ని ఫార్ములాలకి, అన్ని రేషియోలకి కొన్నిటికి స్టాండర్డ్స్ ఉంటాయి, కొన్నిటికి ఉండవు. అంటే అన్నిటికి ఉండవు, నేను చెప్పినవి రాసుకుంటే చాలు. నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ ఫార్ములా వచ్చేసి డెట్ ఆఫ్ టర్నోవర్ రేషియో. ఫార్ములా తిప్పండి అమ్మ, మళ్ళీ వెనక్కి తిప్పండి మీ బుక్స్ అన్ని. Debt of turnover ratio. డెటార్స్ అంటే ఎవరండి? డెటార్స్ ఏ విధంగా ఏర్పడతారు? ఫస్ట్ నా డౌట్. డెటార్స్ అంటే ఎవరు అండ్ డెటార్స్ ఏ విధంగా ఏర్పడతారు? డెటార్స్ అంటే రుణగ్రస్తులు సార్. ఓకే, హ్యాపీ. రుణగ్రస్తులు అంటే మనకి డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు సార్. మళ్ళీ ఇంకా హ్యాపీ అమ్మ. అంటే ఏ విధంగా ఏర్పడతారు అంటే ముందు మనం డబ్బులు ఇస్తామా, డబ్బులు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ డబ్బులు ఇవ్వడానికి వాళ్ళు మనకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, అందుకు మనకు రుణగ్రస్తులు ఏర్పడుతారు. అంతేనమ్మా? సేల్స్ చేస్తామన్నమా, మన ఆర్గనైజేషన్ ఏం చేస్తాం? సేల్స్ చేస్తాం. అది ఏమంటారు? క్యాష్ సేల్స్ మనం పెద్దగా పట్టించుకోమమ్మా, ఎందుకంటే అన్నీ డబ్బులు వచ్చేస్తాయి కాబట్టి. క్యాష్ సేల్స్ కన్నా ఆర్గనైజేషన్లో క్రెడిట్ సేల్స్ ఎక్కువ ఉంటాయి. క్రెడిట్ సేల్స్ చేసినప్పుడే డెటార్స్ అనే వాళ్ళు ఏర్పడతారు. సో ఈ ఫార్ములా మీకు ఆల్రెడీ ఉంది, ఒకసారి చెప్పండి అమ్మా. ఏంటి మన డెటార్స్ టర్నోవర్ రేషియో? డెటార్స్ టర్నోవర్ రేషియో ఫార్ములా వచ్చేసి క్రెడిట్ సేల్స్ డివైడెడ్ బై యావరేజ్ అమ్మ. ఇందాక ఆల్రెడీ సేల్స్ మాట్లాడుకున్నాం. సేల్స్ ఆల్రెడీ సేల్స్ రిటర్న్స్ లేవు కాబట్టి సేల్స్నే సేల్స్ అనుకుంటాం. ఎంతండి సేల్స్? 18 lakhs. ఓపెనింగ్ స్టాక్ అయితే సార్ మీరు అన్నారు ఓపెనింగ్ స్టాక్ డెబిట్ సైడ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ ఉంటుంది. క్లోజింగ్ స్టాక్ వచ్చేసి
అదే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ సేల్స్ కింద ఉంటుంది సార్. మీరు బాగా చెప్పారు. ఆ రెండింటిని చేసాం. కానీ ఇక్కడ యావరేజ్ డేటాస్ ఎలా చేయాలి సార్? యావరేజ్ డేటాస్ ఫార్ములా వచ్చేసి ఓపెనింగ్ డేటాస్ ప్లస్ క్లోజింగ్ డేటాస్ డివైడెడ్ బై 2 సార్. కానీ ప్రాబ్లంలో ఒకటే ఉంది సార్ డేటాస్. ఇప్పుడు 2 విధాలుగా ఏం చేయనంట. నేనంటానమ్మా ఆ రెండింటిని సగం చేసి ఏమంటాను, ఆ రెండింటిని సగం చేసి మళ్ళీ దాన్ని దీన్ని కలిపి బై 2 చేయండి అమ్మా, సరిపోద్ది అంట. ఏమంటానమ్మా? అంతొద్దు. కానీ జస్ట్ అలా ఇవ్వలేనప్పుడు ఉన్న సేల్స్నే, ఐ మీన్ ఉన్న క్రెడిటార్స్నే లేదా ఉన్న డేటార్స్నే, ఉన్న సేల్స్నే, ఉన్న స్టాక్నే ఏమనుకోవాలి? యావరేజ్ స్టాక్ అనుకోవాలి, లేదా యావరేజ్ డేటార్స్ అనుకోవాలి. మనకి ఇక్కడ కావాల్సిన ఎవరమ్మా? డేటార్స్. సో యావరేజ్ డేటార్స్ ఎంత? ఓన్లీ బ్యాలెన్స్ షీట్లో ఉన్నదే 2,50,000 వేసేయండి. అండ్ ఆన్సర్ వచ్చి 7.2 అమ్మా. ఈ ప్రాబ్లంతో మనం ఏం చేసాం? కరెంట్ రేషియోస్ చేసాం, క్విక్ రేషియోస్ చేసాం, ఆపరేటింగ్ రేషియో చేసాం. మనం ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో చేయలేదు, ఆపరేటింగ్ రేషియో చేసాం. స్టాక్ ఆర్ ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో చేసాం, డేటార్స్ టర్న్ ఓవర్ రేషియో చేసాం. ఓకేనమ్మా? రేపు బాగా చూడండి, ఈ ప్రాబ్లం బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు ఇంకా ఏమన్నా నేర్చుకోవాలని ఉంటే బ్యాలెన్స్ షీట్ ఆల్రెడీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లు మీ దగ్గరే ఉన్నాయి కాబట్టి మీ ఫార్ములాలు ఏమన్నా కట్టగలిగితే కట్టండి అమ్మా. ఉంటాను. థ్యాంక్ యూ. ఏంటమ్మా? ఓకే.